వలేసిన 5 సంవత్సరాలుగా పడిండు చిక్కిండు చంపి దింగిన నరకాల రక్తం ఎరులై పారాల దేవరా విజ్జు గైస్ దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. అదే ఫోన్ వస్తుంది. సో దాదాపు ఒక 3-4 అవర్స్ నుంచి వెళ్ళి నీ మీద కేసు అయింది, నువ్వు పిఎస్కి రావాలి అని చెప్పి ఫోన్ చేస్తున్నారు. అది ఫేకా లేకపోతే ఏంది ఏం కథ ఏం అర్థమైతలేదు. సో ఇప్పుడు నేను ఎందుకు మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నా అంటే ఇప్పుడు నన్ను రమ్మని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఇందాక ఒకసారి మాట్లాడండి, ఇప్పుడు వేరే నెంబర్ నుంచి వస్తుంది. హలో 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 చెప్పండి. ఎవరు? విజయగౌడ్ అన్న మాట్లాడేది? విజ్జుగౌడ్ మాట్లాడుతున్నా. మీరెవరు? చెప్పండి సార్. ఎక్కడ చెప్పండి సార్. ఏపీ ఎక్కడ పిఎస్? మీ మీద కేసు అయింది మాట్లాడుతున్నాను. ఎందుకు సార్? నేనేం చేసినానికి అయింది కేసు? మీ మీద చందనే అతను కేసు పెట్టాడు. నీకు 3 నోటీసులు పంపాము, ఒక్కదానికి కూడా స్పందించలేదు. ఎప్పుడు పంపించింది సార్? నాకు ఒక నోటీస్ కూడా రాలేదు. మార్చి 14 తారీఖు నాడు పంపించాము. మార్చి 14. ఓకే. నేను లేకుండా సార్, నేను హాస్పిటల్లో ఉండే. నాకు ఇంతకుముందు ఒక 2 అవర్స్ కింద కూడా ఎవరో ఫోన్ చేసిండు సార్. అసలు అంటే ఏం కేసు సార్? ఎవరైనా పెట్టింది? చందు అనేట ఆయన కేసు పెట్టాడు. మీకు చెప్తున్నా కదా, మీకు 3 సార్లు నోటీసులు పంపాము, మీరు అయినా కానీ స్పందించలేదు. మీరు స్టేషన్కి వస్తుందా మా కానిస్టేబుల్ పంపమంటున్నావా? కాదు సార్. ఇప్పుడు మీరు నిజమా అబద్ధమా నాకేం తెలుస్తుంది? ఇప్పుడు స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడతాను, నిజమా అబద్ధమా ఎందుకు ఉంటుందయ్యా? మరి నాకు నోటీసులు అంటే నేను 14 తారీఖు లేకుండే సార్. నాకు ఒక 2 మంత్స్ వచ్చినాక చూసుకోరాదా? 3 లేదు సార్. నేను చెప్పేది ఏంటంటే నాకు 3 మంత్స్ నుంచి వెళ్ళి నాకు 2 సర్జరీలు అయినాయి సార్. నేను లేని టైంలో నోటీస్ వస్తే నేను ఎట్లా చూసుకుంటా? నాకు అది అర్థమవుతలేదు. ఇవన్నీ కథలు చెప్పకు, నీకు అర్థమవుతుందా సార్? నేనేం కథలు నువ్వు ఇదేంటి, నేను పోలీస్ స్టేషన్కి వచ్చినాక నువ్వు ఇక్కడ ఇవన్నీ మాట్లాడుతురా. అదే కానీ నేను ఆడపులు లేను, సర్జరీలు అయినాయి, ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు? నీకు వచ్చినాక మరి ఎందుకు వచ్చింది ఏం కథ అన్నది చూసుకోవా? కాదు సార్, నాకు నేను లేని టైంలో నోటీసులు ఎట్లా పంపించిండ్రు అది నాకు అర్థం అవుతలేదు. నేను ఏమన్నది మాకెట్లా తెలుస్తుంది బాబు? నీ ఇంటికి నోటీసులు పంపాము, చూసుకున్నావా లేదా అని మాకెట్లా తెలుస్తుంది? సరే తప్పించుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతుంది. కాదు సార్, లేదు నేను అట్లా అంటలేదు. ఇప్పుడు అంటే ఏం కేసో తెలుసుకోవచ్చా సార్? ఎందుకంటే వచ్చేటప్పుడు నేను మా లాయర్ని తీసుకొని వస్తా. హలో 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 సార్, ఏం కేసో తెలుసుకుంటే నేను మా లాయర్ వచ్చినాక చూద్దు బాబు. ఏమో తమాషాలు చేస్తున్నావా సార్? మీరు అంత కోపం చేయకండి సార్. నేను అడుగుతున్నాను. నేను అంటే నాకు అంటే నువ్వు ఫోన్లోనే మాట్లాడతావా? ఇడికి వచ్చి కనుక్కుందిరా, ఇడికి వచ్చినాక నీకు తెలుస్తాయి కదా, పోలీస్ స్టేషన్కి రా. సార్ కేసు చెప్తే నేను మా లాయర్తోనే వస్తాను కదా సార్. ఎందుకు అట్లా చేస్తున్నారు? అంటే ఏదైనా అది దేనికి సంబంధించింది కేసు చెప్తే నేను వస్తాను కదా సార్. హలో బాబు, నీకేమన్నా నీ దోస్తులు అనుకుంటున్నావా నీకు ఇప్పుడు చెప్పడానికి? ఏం నీకు తమాషా అనుకుంటున్నావా ఏంటి? వచ్చి ఒక నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చినాక కోర్టులో తెలుసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లోకి వచ్చినాక ఎవరు కేసు పెట్టారు ఏంటి అన్నది అక్కడ తెలుస్తుంది. నువ్వు రాకుండా ఇంటికాడ ఉండి తమాషా మాట్లాడుతున్నావు సార్. నాకు భయం అవుతుంది సార్. సార్ నాకు భయం అవుతుంది. నేనైతే రాను సార్. నేను అంటే నాకు భయం అవుతుంది సార్. కానిస్టేబుల్ నువ్వు పంపిస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు వస్తారు. ఇదేం సార్ నాకు అర్థం కాదు. నేనెందుకు తప్పించుకుంటా? నేనెందుకు తప్పించుకుంటా సార్? నేను ఏమైనా దొంగనా తప్పించుకొని తిరిగా నీకే? యూట్యూబ్ లో వీడియో చేయంగా నువ్వు పెద్ద హీరో అయిపోయినావు అనుకుంటున్నావా సార్? అంటే నేను అన్నానా సార్? నేను అన్నానా సార్ ఆ మాట? నేను హీరో అని చెప్పినా సార్? అట్లా మీరు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. మరి ఏంటి నువ్వు మాట్లాడేది? నేను రాస్తారా అంటాను? నాకు భయం అవుతుంది సార్. నేను మాట్లాడుతుంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా నేను రాను సార్ అనే రూబాబుగా మాట్లాడుతున్నావు. ఏదో సమ్మెలు పెట్టుకొని 4 సమ్మెలు పెట్టి 4 వీడియోలు చేయగానే హీరో అయిపోతున్నావా ఏంటి? కాదు సార్, నాకు భయం అవుతుంది అని చెప్తున్నాను. మీరు ఇంకా ఎందుకు మీరు సార్? నాకు భయం అవుతుంది సార్. నాకు ఏందో తెలియంది. మేము ఎట్లా తీసుకెళ్లాలనో మాకు తెలుసులే. నిన్ను ఎట్లా తీసుకెళ్లాలో, పోలీస్ స్టేషన్కి ఎట్లా పట్టుకెళ్లాలో మాకు తెలుసులే. సరే ఉండు. ఇదేంది ఏమై ఉంటుంది? అంటే ఫేక్ కాల్ అయ్యి ఉండొచ్చా లేకపోతే ఏమైనా నిజంగా అయ్యి ఉండొచ్చా?
అది వీళ్ళు అందరు ఏమేమో తమ్నైల్స్ పెట్టి లాస్ట్కి ఏమైనా ఇరికిచ్చే పని ఏమైనా చేస్తుండ్రు ఏంది, లేకపోతే ఏమైనా ప్రాంక్ అంటే చూడు ఇప్పుడు ఆయన మాట్లాడేది నీకు ఆయన అంటే అధికారి లెక్కనే మాట్లాడిండా, నాకు ఏం అర్థమైతలేదు మీటు. సరే చూసా ఇప్పుడు ఇగో ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చేసిండ్రు, 3వసారికి ఒకసారి చెప్తాను. నేనైతే ఒకటే చెప్తాను, నాకు భయం. ఎవరు చెందేవారు మన చెంద ఎందుకు అవుతాడు, మన చెందా అసలు ఎవరు పెట్టుంటారంట చెప్తలేడు. అదే పిఎస్కి వస్తే మాట్లాడుతూ అంటాడు. సరే రాని మరి. అసలే ఈ టైంలో చాలామంది మీద కేసులు అవుతున్నాయి కదా, ఎందుకు మనము అంటే ఎందుకు అనవసరంగా లేనిపోయిన అబాండాలు వేయించుకోవాలని చెప్పేసి బయటికి వెళ్దాం అనుకునే లోపల ఎవరో 2 సార్లు అయితే వచ్చిండ్రు అనమాట. సో అయితే మార్చి 14 అనేసరికి నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకున్నాను. ఒకవేళ మార్చి 14 తారీఖు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరైనా నా మీద కేసు పెట్టినరా ఏంటి అనేసి చెక్ చేసుకున్నా. అంతలోపు నాకు ఇది వినబడ్డది. హైదరాబాద్ కా షేర్. అంతలోపు ఏమంటారు యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు అయితే వచ్చిండ్రు అనమాట. నాకు అప్పుడు అర్థమైంది, అంటే 14వ తారీఖు నోటీస్ పంపించిండ్రంటే నేను ఆ టైంలో సర్జరీకి వెళ్ళి ఉండే అనమాట. సో నోటీస్ అంటే ఇంకేమైనా కథలు జరిగినాయా ఏంది అనేసి అనుకుంటే అన్వేష్ నాకు మెసేజ్ పెట్టిండు, విజ్జుబాయ్ హైదరాబాద్ కా షేర్ అని చెప్పి. యాక్చువల్గా నాకు హైదరాబాద్ కా షేర్ అని కాదు కదా, ఆయన నన్ను ఎప్పుడో బ్లాక్ చేసి అన్బ్లాక్ చేసిండానంటే నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఇది సంథింగ్ ఏదో జరగబోతుంది అని చెప్పేసి. నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుమానం మొత్తము అన్వేష్ మీదనే ఉండే. సో మరి అంటే నేను ఆయన మొత్తము మీకు ఒక్కొక్కటి వాయిస్ రికార్డులు అయితే పెడుతూ ఉంటాను. సో అసలు ఏం జరిగింది అనేసి. సో ఈ సార్ వాళ్ళు అయితే వచ్చిండ్రు. అయితే నేను సడన్గా అయితే బయటికి అయితే పోయినా, అంటే ఏమైంది సార్ అది అంటే నా మీద ఏంది ఏముంది అనేసి నేను బయటికి అయితే పోయినా అనమాట. సో నీ మీద కంప్లైంట్ అయింది, నువ్వు రావాలి, ఆల్రెడీ నీకు కాల్ చేసినాము, నువ్వు అయినా ఎందుకు రావట్లేదు, నీకు ఇన్ఫామ్ చేసి 2-3 నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు రాలేవు అని చెప్పేసి సంథింగ్ ఏదో ఫోన్లో అయితే ఎఫ్ఐఆర్ కాపీ అయితే చూపించండి. నేను దాని మీద సెక్షన్స్ అయితే చూడలేదు, మరి అది నాదే నా కాదా కూడా తెలియదు. నన్ను బేసిక్గా నా పేరు వచ్చేసి విజయ్ కుమార్ అంటారు, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అంటే ఈ సార్ వాళ్ళు ఏమంటున్నారంటే vijjugoud అనేసి అంటున్నారు. vijjugoud అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అది చాలామంది అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లోనే చూస్తారు కాబట్టి నా అసలు పేరు vijjugoud అనుకుంటారు, కానీ నా పేరు విజయ్ కుమార్ యాక్చువల్గా. సో అంటే ఇది నాదే నా కాదా మళ్ళీ vijjugoud అనేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటివి ఏమైనా జరిగిందా అని చెప్పేసి నేనైతే చూడడం జరిగింది. సార్ వాళ్ళు అయితే నా మీద చాలా సీరియస్గా ఉన్నారు, ఎందుకంటే 3 నోటీసులు ఇచ్చినా కానీ నువ్వు ఎందుకు రాలేవు అని చెప్పేసి. అండ్ నాకు అంటే పెద్ద సార్ ఫోన్ చేసినప్పటికీ కూడా నువ్వు ఇర్రెస్పాన్సివ్ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా మీద కొంచెం సీరియస్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతలోపు నేను అంటే నా ఏమంటారు ఆధార్ కార్డు పాన్ కార్డు 2 చూపిస్తున్నాను అనమాట. లేదు సార్ దానికి దీనికి నెంబర్ అదేనా కాదా చెక్ చేసుకోండి, ఎందుకంటే నేనేం లేదు ఒక 3 months నుంచి వెళ్ళి నేను బెడ్ రెస్ట్లోనే ఉన్నా. నాకు ఒకసారి టాన్సిల్ ఆపరేషన్ అయింది అండ్ ఇంకోసారి వోకల్ సర్జరీ అయింది. నా గొంతు ఇంత ముందుకు బొంగూరు పోతుండే కదా, సో దానికి వోకల్ సర్జరీ అయింది. సో క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ నువ్వు ఇక్కడికి వస్తేనే ఏమంటారు నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతావు, ఇట్లా చెప్తే నడవదు, ఆల్రెడీ అయ్యింది అది. ఆ చందు అనేట ఎవరైతే ఉంటారో ఆయనతో మాట్లాడుకొని నువ్వు అంటే మీరు సెటిల్ చేసుకోరు, కానీ ఫస్ట్ అయితే నువ్వు ఇక్కడ సమాధానం చెప్పిపో అనేసి చెప్పిండు అనమాట. సో ఇక నేను సరే అని చెప్పేసి ఇక అంటే కొంచెం సైలెంట్గా ఉండి నేను ఓకే అని చెప్పినాను. ఫైనల్గా నా మీద కేసు ఎవరైతే పెట్టినో అది పెద్ద కుట్ర అని అర్థమైంది. గాయస్ ఇదంతా పెద్ద కుట్ర. ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నా వెనుకుండి నన్ను నమ్మించి మోసం చేసి ఇంత దూరం తెస్తాడని అనుకోలేదు. మీకు అన్ని డీటెయిల్స్ ఈరోజు ఎల్లైతే నేనైతే తెచ్చుకున్నాను, ఇవంతా కూడా కావాలని చెప్పి నన్ను కావాలని ఇరికించాలని చెప్పేసి ఒక ఫేక్ అనేది క్రియేట్ చేసిండు ఈ వ్యక్తి. నేను మీకు ఫస్ట్లో కూడా చూపించిన అన్ని రికార్డులు ఉన్నాయి, నువ్వు కూడా తప్పించుకోలేవు చెప్తున్నా. నేను అదే చట్టము అదే న్యాయం నాకు కూడా వస్తుంది, నాకు కూడా నీ మీద వేయొచ్చు. కానీ నువ్వు పోనీలే, నువ్వు ఒక అంటే తెలియని వ్యక్తివి, నీకు తెలియదు అంతగానం అని చెప్పి ఇన్ని రోజులు ఊకున్నా, నాకు ఇంత అన్యాయం చేస్తావు కదా. సరే నేను నెక్స్ట్ వీడియోలో గాయస్ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా నేను విత్ సాక్ష్యాధారాలతో పెడతాను, చూడండి.